అంతరిక్షంలో స్టార్ వార్స్ మొదలైందా అంటే అవునని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ మధ్య అంతరిక్షంలో జరుగుతున్న పలు పరిణామాలను నిశితంగా గమనిస్తే అది నిజమేనని అనిపిస్తోంది. ప్రపంచం దృష్టి ఇప్పుడు భూమి మీద జరుగుతున్న యుద్ధాల కంటే ఆకాశంలో జరుగుతున్న స్టార్ వార్స్ వైపు మళ్ళింది. ఇన్నాళ్ళు మనం హాలీవుడ్ సినిమాల్లో చూసిన స్టార్ వార్స్ ఇప్పుడు నిజం కాబోతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఈ యుద్ధాలు గ్రహాంతర వాసులతో కాదు, భూమిపై ఉన్న అగ్ర దేశాల మధ్యేనని సమాచారం. 1980లలో అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ రోగన్ స్టార్ వార్స్ పేరుతో ఒక డిఫెన్స్ సిస్టమ్ అనుకున్నారు, కానీ అది కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ సామ్రాజ్యాన్ని కూల్చడానికి కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు గమనిస్తే ఏదో జరుగుతుందన్న అనుమానం రాకుండా ఉండదు. ఇప్పటికే రోజుకు 2-3 స్టార్లింక్ ఉపగ్రహాలు అకస్మాత్తుగా కక్ష నుంచి జారిపోతున్నాయి. సాధారణంగా 5 ఏళ్ల జీవితకాలం ఉన్న శాటిలైట్లు ఇలా పిట్టల్లా రాలిపోవడం వెనుక సాంకేతిక లోపం అంటూ ఎలన్ మస్క్ కంపెనీ చెబుతోంది. కానీ ఆ మాటల్లో నిజమెంత అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఎందుకంటే దీని వెనుక రష్యా యాక్షన్ ప్లాన్ ఉందన్నది అంతర్జాతీయ నిఘా వర్గాల బలమైన అనుమానం. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ యుద్ధంలో యుక్రెయిన్ సేనలకు ఎలన్ మస్క్ అందిస్తున్న ఇంటర్నెట్ సేవలు రష్యాకు పెద్ద తలనొప్పిగా మారాయి. రష్యా కమ్యూనికేషన్లను జామ్ చేసిన స్టార్ లింక్ వల్ల యుక్రెయిన్ దళాలు ఇంకా పోరాడుతున్నాయి. వాటిని అడ్డుకోవడానికి మాస్కో ఒక యాంటీ శాటిలైట్ వెపన్ ను సిద్ధం చేస్తుందని నాటో వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇది కేవలం ఒక్కో ఉపగ్రహాన్ని ఒక్కో క్షిపణికి ప్రయోగించి పేల్చేయడం లాంటిది కానే కాదు. రష్యా అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త ఆయుధం అంతరిక్షంలో పెను విధ్వంసాన్ని సృష్టించబోతుందని సమాచారం. అసోసియేటెడ్ ప్రెస్ కథనం ప్రకారం మాస్కో టార్గెట్ కేవలం ఒక శాటిలైట్ కాదు, ఆ కక్ష మొత్తాన్ని డెడ్ జోన్ గా మార్చేయడం ఉద్దేశంగా ఉందని చెబుతున్నారు. ఇప్పటికే 9,000కు పైగా ఉన్న స్టార్ లింక్ ఉపగ్రహాలను పిట్టల్లా రాల్చడానికి రష్యా వేస్తున్న ఆ ప్లాన్ ఏంటి? ఇటీవల అదుపు తప్పి కూలిపోతున్న మస్క్ శాటిలైట్ల వెనుక అసలు కారణం ఏంటి? టెక్నికల్ ఫెయిల్యూరా లేక రష్యా ఆయుధ ప్రయోగం ఇప్పటికే మొదలైందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. సాధారణంగా ఒక శాటిలైట్ ను కూల్చాలంటే భూమి మీద నుంచి ఒక పెద్ద క్షిపణిని ప్రయోగించాలి. గతంలో భారత్, చైనా, అమెరికా కూడా ఇలాంటి పరీక్షలు చేశాయి. కానీ రష్యా ప్లాన్ చేస్తున్న విధానం పూర్తిగా వేరే అని చెబుతున్నారు. అది స్మార్ట్ డిస్ట్రాక్షన్. దీనికోసం వారు వాడుతున్నది భారీ బాంబులు కాదు, కంటికి కూడా సరిగ్గా కనిపించని చిన్న చిన్న పెల్లెట్లు లేదా సూక్ష్మ ఇనుప గుళికలను వాడబోతున్నారు. మిల్లీమీటర్ పరిమాణంలో ఉండే ఈ చిన్న ఇనుప ముక్కలే ఇప్పుడు అంతరిక్షానికి మరణ శాసనం రాయబోతున్నాయి. రష్యా కొత్త ఆయుధం ఎలా పనిచేస్తుందంటే ఇది ఒకేసారి వేల సంఖ్యలో ఈ పెల్లెట్లను అంతరిక్షంలోకి వెదజల్లుతోంది. అచ్చం ఒక షాట్ గన్ పేలితే గుల్లలు ఎలా విస్తరిస్తాయో అలా అన్నమాట. దీన్ని ట్రాక్ చేయడం ఎవరికైనా అసాధ్యం. రాడర్లకు కూడా ఇది దొరకవు. అంతరిక్షంలో ఒక పెయింట్ పెచ్చు తగిలిన రాకెట్ కిటికీలు పగిలిపోతాయి. అలాంటిది పెల్లెట్లు గంటకు సుమారు 28,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అంటే బుల్లెట్ కంటే 10 రెట్లు ఎక్కువ వేగం. అంత వేగంతో వచ్చి ఢీకొంటే ఎంతటి బలమైన శాటిలైట్ అయినా పగిలి ముక్కలవ్వాల్సింది. స్టార్లింక్ ఉపగ్రహాలను లక్ష్యంగా చేసుకొని ఈ పెల్లెట్లను ప్రయోగిస్తే అవి ఆ కక్షలో ఒక మేఘంలా విస్తరిస్తాయి. దీన్నే నిపుణులు జోన్ ఎఫెక్ట్ అని పిలుస్తున్నారు. అంటే ఆ దారిలో వచ్చే ప్రతి ఉపగ్రహాన్ని ఇవి ధ్వంసం చేస్తాయి. ప్రస్తుతం స్టార్లింక్ ఉపగ్రహాలు భూమికి సుమారు 550 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్నాయి. ప్రమాదం ఏంటంటే ఈ పెల్లెట్ల దాడి జరిగితే ఆ ఎత్తులో ఉన్న స్టార్లింక్ శాటిలైట్లు మాత్రమే కాదు, వాటితో పాటు ఆ ప్రాంతంలో ఇతర వ్యవస్థలకు కూడా ముప్పు వాటిల్లుతోంది. ఉదాహరణకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS, చైనా స్పేస్ స్టేషన్ ఇవి స్టార్లింక్ కక్ష కంటే తక్కువ ఎత్తులో ఉంటాయి. ఒకవేళ స్టార్లింక్ ఉపగ్రహాలు పేలిపోతే ఆ శకలాలు వేగంగా కిందకు దూసుకొచ్చి అందులో ఉన్న వ్యోమగాములకు ప్రాణహాని కలిగించే ప్రమాదం కూడా ఉంటుంది. అసలు రష్యాకు స్టార్లింక్ మీద అంత కోపం ఎందుకు? దీనికి కారణం యుక్రెయిన్. యుద్ధం మొదలైన కొత్తలో రష్యా దెబ్బకు యుక్రెయిన్ కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. అప్పుడు ఆపద్బాంధవుడిలా ఎలన్ మస్క్ ఎంట్రీ ఇచ్చి తన స్టార్ లింక్ ద్వారా యుక్రెయిన్ కు హై స్పీడ్ ఇంటర్నెట్ అందించాడు. ఇప్పుడు యుక్రెయిన్ సైనికులు శత్రువుల స్థావరాలను గుర్తించాలన్నా, డ్రోన్ దాడులు చేయాలన్నా స్టార్ లింకే ఆధారం. ముఖ్యంగా నల్ల సముద్రంలో రష్యా నౌకలపై జరిగిన దాడుల్లో స్టార్ లింక్ కీలక పాత్ర పోషించిందని రష్యా నమ్ముతోంది. ఇది పుతిన్ కు నచ్చడం లేదు. కమర్షియల్ శాటిలైట్లు యుద్ధంలో జోక్యం చేసుకుంటే అవి మాకు చట్టబద్ధమైన టార్గెట్స్ అవుతాయి అని రష్యా ఇప్పటికే చాలా సార్లు బహిరంగంగానే హెచ్చరించింది. తమ అత్యాధునిక S-500 క్షిపణి వ్యవస్థతో తక్కువ ఎత్తులో ఉన్న శాటిలైట్లను లేపేస్తామని బెదిరించింది కూడా.
తమ శత్రువు యుక్రెయిన్ కు సహకరిస్తూ ఇబ్బంది పెడుతున్న ఎలన్ మస్క్ ను దెబ్బ కొట్టడానికి రష్యా ఈ అస్త్రం ప్రయోగించబోతోంది. దీనివల్ల మొత్తం అంతరిక్ష రంగానికి ఒక పెనుముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1 మిల్లీమీటర్ ముక్క కొన్ని వేల కోట్ల ఆస్తిని, అంతకంటే విలువైన ప్రాణాలను తీయగలదని ఊహిస్తుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా జరిగిన ఒక సంఘటన అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎలన్ మస్క్ కు చెందిన స్టార్ లింక్ ప్రాజెక్ట్ లోని శాటిలైట్ 35956 హఠాత్తుగా అదుపు తప్పింది. ఈ నెల 17వ తేదీన భూమికి 418 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా సడన్ గా అందులో ఏదో జరిగింది. స్పేస్ ఎక్స్ చెప్పిన దాని ప్రకారం చూస్తే ప్రొపెల్షన్ ట్యాంక్ లో సాంకేతిక లోపం తలెత్తి గ్యాస్ బలంగా బయటకు వచ్చింది. దీంతో ఆ శాటిలైట్ ఒక్కసారిగా 4 కిలోమీటర్లు కిందకు పడిపోయింది. ఆ తర్వాత అది ముక్కలైపోవడం మొదలైంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్నప్పుడు ఇంత వేగంగా కిందకు పడిపోవడం అసహజం. ఈ దృశ్యాలను వెంటోరెక్ట్ సంస్థకు చెందినటువంటి మరొక ఉపగ్రహం ఫోటోలు తీసింది. అమెరికాలోని అలస్కా సమీపంలో ఈ శకలాలు ప్రయోగిస్తుండగా వీటిని గుర్తించారు. కంపెనీ అయితే దీని టెక్నికల్ ఫెయిల్యూర్ అని చెబుతోంది. ఒత్తిడి పెరగడం వల్లే ట్యాంక్ పేలిందని అంటున్నారు. రష్యా హెచ్చరికల నేపథ్యంలో ఇది నిజంగానే టెక్నికల్ సమస్యేనా, లేక రష్యా తన ప్రయోగాత్మక పరీక్షల్లో భాగంగా ఏమైనా చేసిందా అన్న కోణంలో కూడా విశ్లేషణలు జరుగుతున్నాయి. రోజుకు సగటున 1-2 స్టార్లింక్ శాటిలైట్లు ఫెయిల్ అవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈసారి జరిగిన పేలుడు మాత్రం ఒక వార్నింగ్ బెల్లా వినిపిస్తోంది. రష్యా గనుక నిజంగానే ఈ పని చేసి ఉంటే ఇది 1967 నాటి ఔటర్ స్పేస్ ట్రీటీని ఉల్లంఘించినట్లే అవుతోంది. ప్రస్తుతం ఆకాశంలో పరిస్థితిని చూస్తే అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యేలా ఉంది. స్టార్లింక్ ప్రాజెక్టు కింద ఎలన్ మస్క్ ఇప్పటి వరకు 9,000కు పైగా ఉపగ్రహాలను పంపించారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను 42,000కు పెంచాలన్నది ఆయన ప్లాన్. గ్రామీణ ప్రాంతాలకు నెట్ ఇవ్వడం మంచిదే, కానీ ఆకాశాన్ని ఇలా శాటిలైట్లతో నింపేస్తే రాబోయే కాలంలో స్పేస్ డెబ్రీస్ ముప్పు తప్పదని అంటున్నారు. ఇక ఉపగ్రహం పేలితే దాని ముక్కలు వెళ్లి మరొక దాన్ని, అది పేలి ఇంకో దాన్ని, ఇలా చైన్ రియాక్షన్ జరిగి కక్ష మొత్తం చెత్తతో నిండిపోవడం జరిగే అవకాశం కూడా ఉంది. స్టార్ లింక్ ఉపగ్రహాల జీవితకాలం కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత అవి పాతబడిపోతాయి. సాధారణంగా వాటి లైఫ్ టైం పూర్తయితే పద్ధతిగా డిఆర్బిట్ చేస్తారు. కానీ ఇలా హఠాత్తుగా పేలిపోతే ఆ ముక్కలు బుల్లెట్లా మారి వేరే ఉపగ్రహాలను ఢీకొంటూ ఉంటాయి. ఇప్పుడు రష్యా గనుక తన పెల్లెట్ ఆయుధాన్ని ప్రయోగిస్తే ఈ ముప్పు 100 రెట్లు పెరుగుతోంది. ఆకాశం మొత్తం చెత్తతో నిండిపోయి భవిష్యత్తులో మనం రాకెట్లు ప్రయోగించడానికి కూడా దారిలేని పరిస్థితి వస్తోంది. ఇదే జరిగితే GPS సిస్టమ్ ఆగిపోతోంది, విమానాలు దారి తప్పుతాయి, బ్యాంకింగ్ వ్యవస్థలు, ATMలు పనిచేయవు, స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతాయి. ఎందుకంటే ఇవన్నీ శాటిలైట్ టైమింగ్ మీద ఆధారపడి పనిచేస్తాయి కాబట్టి. ప్రస్తుతానికి స్పేస్ ఎక్స్ మాత్రం భయపడాల్సిన పని లేదని చెబుతోంది. ఈ శకలాలు భూ వాతావరణంలోకి రాగానే ఆ వేగానికి కాలి బూడిదైపోతాయని అంటోంది. కానీ 2024లో కెనడాలో ఒక అల్యూమినియం ముక్క పడిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. అదృష్టవశాత్తు ఎవరికేం కాలేదు, కానీ రేపు పరిస్థితి ఇలాగే ఉంటుందన్న గ్యారంటీ కూడా లేదు కదా. కానీ రష్యా ప్రయోగం జరిగితే మాత్రం కథ వేరుగా ఉంటుంది.